రేపటి పాట. మనం అవమానింపబడటానికి, ఇతరులు మన జీవితంతో ఆడుకోవటానికి, మన కలలు వేరొకరు పగలగొట్టి వెళుతున్నప్పుడు చూస్తూ ఊరుకోవటానికి ఇక్కడ లేము. గాలివాటు జీవితంలా కొట్టుకుపోవటానికి సిద్ధపడి ఇక్కడ లేము. మనకు కష్టపడి పని చేయటం అలవాటు. మనం ఎత్తటానికి భారాలు చాలానే ఉన్నాయి. గాయాలెన్నో తొలిచేస్తూ ఉంటే బలహీనపడి మీ పోరాటాన్ని తిరస్కరించవద్దు. దానిని ఎదుర్కోవటానికి రందిపడండి. ఇది జీవితం నీకిచ్చిన బహుమతి. బలంగా ఉండండి. రోజులు బహు చెడ్డవి. ఎవరిని నిందించాలి అని వేదాంతం వల్లించవద్దు. చేతులు ముడుచుకుని అవమానాన్ని అంగీకరించకండి. నిజం పేరు మీద నిలబడండి, మాట్లాడండి మరియు ధైర్యంగా ఉండండి, బలంగా ఉండండి. ఆరోపణలు ఎంత హీనమైనవో, అసత్యాలు ఎంత నిరాధారమైనవో, అవహేళన ఎంత కృత్రిమంగా అతికించబడిందో, అవమానం ఎంత లోతుగా పాతుకుపోయిందో, యుద్ధం ఎంత కష్టంగా ఉంటుందో, ఎన్ని రోజులు జరుగుతుందో అది ముఖ్యం కాదు. ఆరోపణలు ఎంత హీనమైనవో, అసత్యాలు ఎంత నిరాధారమైనవో, అవహేళన ఎంత కృత్రిమంగా అతికించబడిందో, అవమానం ఎంత లోతుగా పాతుకుపోయిందో, యుద్ధం ఎంత కష్టంగా ఉంటుందో, ఎన్ని రోజులు జరుగుతుందో అది ముఖ్యం కాదు. బలంగా ఉండండి. కార్యక్షేత్రంలో వెన్నుచూపి పారిపోకండి. ఏ అదృశ్య శక్తో మీకు తోడు అవుతుందని అతిగా ఆశించకండి. తెరులుతున్న ఆవేశంతో, మరుగుతున్న ఆలోచనతో, కాలం ఇంధనంతో తగిలిన గాయంపై ఉప్పు కారం అద్ది ఆ చోదక శక్తితో కసిగా పదం పట్టండి. రేపటి పాట ఒకటి మీ కొరకు వేచి ఉంది. మీ విజయాలను అది కీర్తిస్తుంది. రేపటి పాట ఒకటి మీ కొరకు వేచి ఉంది. మీ విజయాలను అది కీర్తిస్తుంది. వనజ తాతినేని స్వీయ కవిత్వం విన్నారు.